దేవుని మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైనటువంటి దేవునికి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఆయన శ్రేష్టమైనటువంటి నామమున, అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తున్నాను. మీ అందరి కొరకు, ప్రతి కుటుంబం కోసము, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం కూడా మేము మానకుండా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ఆ విధంగానే మా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. ఈరోజు మనము దేవుని వాక్యములోనికి, ధ్యానాంశంలోనికి మనం ప్రవేశించకముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవ మీ నడిపింపును మీరు అనుగ్రహించండి. యేసయ్యాని సిలువ చాటును మరుపరుచుకొని మాకు కావాల్సిన సందేశాన్ని మీరు అందించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని అంశాలను మనము సీరియల్గా ధ్యానం చేస్తూ వస్తూ ఉంటున్నాం. గత 2 వారాల కిందట మనము శరీరంలో ఉండేటువంటి భాగాలని మనము గమనిస్తున్నాం, వాటి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అంతకుముందు మనము శరీరంలో ఉంటే టాప్లో ఉండేది ఏంటి? బాడీ మీద, మెడ మీద ఉండేది తల. ఆ తలలో ఉన్నటువంటి వాటిని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆ తలలో మనకు కనిపించేటి, బయటికి బాహ్యంగా కనిపించేటువంటి వాటిని ముందుగా మనం బయట నుంచి చూసినప్పుడు మనకి ఏం కనిపించాయి? కళ్ళు కనిపించాయి. దాన్ని మనము ధ్యానం చేసాం. అలాగనే నెక్స్ట్ దేని గురించి ధ్యానం చేసాం? చెవుల గురించి ధ్యానం చేసాం కదా. ఇప్పుడు కళ్ళు అయిపోయినాయి, చెవులు అయిపోయినాయి. ఇక మనం ఏం చేయాలంటే, మన నోరు ఉంది, అవునా కదా. నోట్లో ఏముంది? నాలుక ఉంది కదా. అంటే ఈరోజు నోరు ప్లస్ నాలుక, ఆ భాగాన్ని మనము ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మరి నోరుని గురించి ఆలోచించిన ముందు, నోరు అయిన తర్వాత కదా లోపల నాలుక, నోరుని గురించి ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం వస్తాయి. ఏంటంటే దేవుని నోరు, రెండవది మనుషుని నోరు. మనిషి నోరులో 3 రకాలుగా మనం విభజించవచ్చు. అది ఏంటంటే నీతిమంతుని నోరు, భక్తిహీనుని నోరు, బుద్ధిహీనుని నోరు. అబ్బా, ఎన్ని రకాలు ఉన్నాయో మానవునికి నోరులకు కదా. కనుక ఈరోజు మనము ధ్యానం చేసే విషయంలో మరి మనం చూసినట్లయితే దేవుని నోరు. దేవుని నోరు ఎటువంటిది అని ఒకసారి జ్ఞాపం చేసుకుంటే 33వ కీర్తన 6వ వచనం, 33వ కీర్తన 6వ వచనం. యెహోవా వాక్కు చేత, అంటే ఆయన మాట చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహమును కలిగెను. చూసారండి, సర్వ సమూహము దేంతో కలిగిందంట? దేవుని యొక్క నోటి చేత కదండి. మనం ఆదికాండములో 1వ అధ్యాయములో మనం చూస్తాం. అక్కడ ఏమి చూస్తాము అని అంటే 3వ వచనములో దేవుడు ఏమన్నాడంటే వెలుగు కలుగునుగాక అన్నాడు. అక్కడ మొదటిగా చూసింది కలుగునుగాక, అది మాటే కదా. కలుగునుగాక అంటే కలిని. 6వ వచనం చూస్తే జలముల మధ్య ఒక విశాలము కలుగబడి ఏం చేయాలా? కలిగి జలములను, ఈ జలములను ఆ జలములను ఏం చేయాలంట? వేరుపరచునుగాక. మొదట ఏమన్నాడు? వెలుగు కలుగునుగాక. రెండోది ఏమన్నాడు? వేరుపరచునుగాక అన్నాడు. అలాగనే 9వ వచనం వచ్చేటప్పటికి ఆరిన నేల కనబడునుగాక. చూసారండి, ఇక గమనించాలి. ఏం గమనించాలి మనం? పలకగా ఆయన కలిగిందండి, కలుగునుగాక ఒకటి, రెండోది వేరుపరచునుగాక, మూడోది కూడా కనబడునుగాక. అలాగనే 11వ వచనంలో ఏమంటున్నాడంటే మొలిపించునుగాక అంటాడు. అంటే భూమి మీద అన్ని కూడా మొలిపించుగాక. అలాగనే 14వ వచనంలో వస్తే అక్కడ ఏమంటాడు?
విశాలమైన జ్యోతులయుండును గాక అని పలికాడు. అంటే సూర్య చంద్రుల్ని ఆయన సృజించి ఏం చేశాడు? విశాలమందవి జ్యోతుల్లాగా ఉండును గాక. 20వ వచనం ఏమంటున్నాడు అని అంటే పుట్టించును గాక అన్నాడు. 22వ వచనములో విస్తరించును గాక అన్నాడు. 24వ వచనములో పుట్టించును గాక అన్నాడు. చూసారండి, ఇవన్నీ కూడా మాటలు చెప్తూ వచ్చినప్పుడు జరిగినాయా లేవా? అన్నీ జరిగినాయి. కానీ మానవుణ్ణి మాత్రం ఒక ప్రత్యేకమైన రీతిలో చేశాడు. అరే నువ్వు పుట్టుగాక, అమ్మ నువ్వు పుట్టుగాక అన్నాడా? అనలే. దేవుడు మానవుణ్ణి తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి వాని యొక్క నాసికారంధ్రములో ఏం చేశాడు? తన యొక్క జీవవాయువును ఊదాడు. అందువలనే వాడు జీవించు ఆత్మ అయ్యాడు. కానీ నువ్వు పుట్టునుగాక అని చెప్పేసి అనలే. కనుక యేసు ప్రభు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. బైబిల్ కలిగినటువంటి వారు తీసి చూడండి. బైబిల్ కలిగినటువంటి వారు, చదవగలిగినటువంటి వారు బైబిల్ తీసండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన. చూసండి, దేవుని నోటి మాట వలన మానవుడు బ్రతుకుతూ ఉంటున్నాడు. దేవుని గురించి ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా ఆ విధంగా ఉన్నాయి. సరే, అది కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు నీతిమంతుడు మాత్రం. నీతిమంతుడు ఎవరు? దేవుని నమ్ముకున్నటువంటి వారు, క్రీస్తుని విశ్వసించినటువంటి వారు, తమ పాపములను కడుక్కున్నటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. కనుక నీతిమంతుడు నోరు ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుందంటే 37వ కీర్తన 30వ వచనం. 37వ కీర్తన 30వ వచనం. నీతిమంతుని నోరు జ్ఞానమును గూర్చి వచించును. అంటే జ్ఞానమును గురించే చెప్తుంది. నీతిమంతుని యొక్క నోరు జ్ఞానమును గురించి చెప్తూ ఉంది. చూసారండి, అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథం 10:31లో నీతిమంతుని నోరు జ్ఞానోపదేశములు పలుకును. అంటే జ్ఞానముతో కూడినటువంటి ఉపదేశాలు నీతిమంతుని నోటి నుంచి వస్తాయి. కానీ దుష్టమైనటువంటి అపవిత్రమైనటువంటి ఏవి కూడా నీతిమంతుని నోటిలో నుంచి రావు. ఇప్పుడు మనము పరీక్షించుకుందాం. మన నోరు నీతిమంతుని నోరుగా ఉన్నదా? ఉందా? గుడి మీద చేయి చేసుకొని నాకు చెప్పాల్సిన అవసరం. మీరే చెప్పుకోండి, మీరే అడుక్కోండి, మీ అంతరాత్మను మీరే అడుక్కోండి. నీతిమంతుని నోరుగా ఉందా? రెండవదిగా మనం చూసామంటే బుద్ధిహీనుని నోరు. అంటే బుద్ధి లేనోని నోరు. బుద్ధి లేని నోరు ఎట్లా ఉంటుందంట? 10వ కీర్తన 7వ వచనం. 10వ కీర్తన 7వ వచనంలో వాని నోరు ఏమితో నింపబడి ఉందో అక్కడ చెప్పబడింది. వాని నోరు అంటే ఏమిటితో నింపబడిందంట? శాపముతోనూ కపటముతోనూ వంచన. చూసారండి, 3 ఉన్నాయి ఇక్కడ. ఆ నోరు ఏం నింపబడిందంట? చాక్లెట్లతో కాదు, స్వీట్తో కాదు నింపబడింది. ఏం నింపబడింది అక్కడ? శాపము, కపటము, వంచన. ఇవన్నీ కూడా ఆ యొక్క బుద్ధిహీనుని యొక్క నోటిలో ఉంచబడి ఉంటుంది. వారి నాలుక కింద ఏముందంట? చేటు ఉంది, పాపము కూడా ఉన్నాయి. చూసానండి, వారు ఇంకా ఎటువంటి వారో తెలుసా? వారు తమ హృదయములను కఠినపరుచుకున్నటువంటి వారుగా ఉన్నారు. కఠినపరుచుకున్నారు కనుకనే వారి నోరు ఎట్లా ఉంటుందంట? గర్వంగా మాట్లాడును. నాకు బలముంది, నాకు బలగముంది అనకరా, నాకు ధనముంది, ఏమండి, నాకు హోదా ఉంది, నాకు ఉన్నత స్థితి ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, ఇక నాకు ఏమీ తక్కువ, నాకు ఎవరు సాటి, నాకు సాటి ఎవరు లేరు, నాలో నువ్వెంత, నువ్వు నాకన్నా ఎక్కువ చదువుకున్నావా, నాకన్నా నువ్వు పెద్ద హోదాలో ఉన్నావా, నా అంత ఆస్తిపాస్తులు నీకున్నాయా అని గర్వముతో వీగిపోతున్నటువంటి వారుగా ఉంటారు. ఎవరు? బుద్ధిహీనుడు యొక్క వ్యక్తిత్వం అది. కనుక బుద్ధిహీనుడి నోరు ఏమితో నింపబడింది? శాపం, కపటం, వంచన.
వారు ఎప్పుడు కూడా మంచి మాట్లాడేటువంటి వారుగా ఉన్నారు. వారి ఉండరు. వారి నోట్లో ఏమొస్తుంది? ఎప్పుడు చూసినా శాపాలు పెట్టటమే, ఎప్పుడు చూసినా తిట్లే, ఎప్పుడు చూసినా ఇతరులు వంచటమే, ఇవే ఉంటాయన్నమాట. కనుక వారు హృదయాన్ని కఠినపరుచుకొని ఉన్నటువంటి వారు. ఇంకా కీర్తన 5వ కీర్తన 9వ వచనంలో ఏమంటారంటే వారి నోట ఏమి లేదంట, యథార్థత అనేదే లేదు. వారి అంతరంగం ఎట్లా ఉందంటే నాశనకరమైనటువంటి గుంట. వారి కంఠం ఎటువంటిదంట? తెరచిన సమాధి. సమాధి తెరిస్తే ఏమి కనిపిస్తుంది? పూల తోట కనిపిస్తుందా? మంచి సువాసన వస్తుందా? సువాసన వస్తుంది కానీ మన తలకాయ వంచి మన ముక్కు అందులో పెడతామా? ఏమంటే దాన్ని చూస్తేనే అసహించుకుంటామా? భలే ఉంది అని పోతామా? తోటలోకి పోయినట్టు అందులోకి సమాధిలోకి లేదు కదా. అంటే ఆ సమాధిలో ఏముంది? కుళ్ళు ఉంటుంది, అంతే కదా. కుళ్ళిపోయిన శరీరం, కుళ్ళిపోయిన ఎముకలు దుర్వాసన కొట్టేటువంటిగా ఉంటుంది. అంటే మానవుని యొక్క కంఠము కూడా ఎటువంటిదంటే దుర్వాసనతో నింపబడింది. చూడండి, మాట్లాడితే పొద్దున్న లేచిన మాట్లాడినాక ఎంత సువాసన వస్తుంటుందో నోట్లో నుంచి బాగా అర్థమవుతుంది. ఒకసారి నేను ఇట్లా వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మంచి పగులు బాగానే మంచి ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్నటువంటి వారే, హోదాలో ఉన్నటువంటి వారే, మంచి ఉద్యోగం చేసేటువంటి వారే అది నాతో మాట్లాడుతూ ఉంటే నేను ముక్కు మోసుకోవాల్సి వచ్చింది. అంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లోంచి ఏమొస్తుంది? దుర్వాసన. అంటే మరి పండు పెట్టి తోముకున్నారో లేదో తెలియదు కానీ దుర్వాసన. అంటే ఈ కంఠము, ఈ నాలుక, ఈ నోరు ఎటువంటిది? ఎంత బ్రష్ చేసుకొని ఇది యాక్టివ్ సాల్ట్ అని, పెప్సోడెంట్ అని, ఆ డెంటో ఈ డెంటో, ఆ డెంటిస్ట్ దగ్గర పోయి రకరకాల పేస్టులు తీసుకొచ్చి తోముకున్నా పొద్దున్న కల్లా ఎట్లుంటుంది? కంపు కొడుతుంటుంది. అప్పుడు మాట్లాడతారు, ఇట పెట్టుకొని మాట్లాడుతుంటారు కదా, మూతీసేపు ఎందుకు ఈ గాలి వదలబోద్దని. అంటే వాడి దుర్వాసన వానికే తెలుస్తుంది. ఒకేలా నీ నోట్లో పండ్లు చెడిపోయినా వాసన వస్తుంది, అవునా కదా. ఏమైనా ఏమైనా నీ పంటలు ఇరకపోయినా దుర్వాసన వస్తుంది, నీ పండ్లను శుభ్రం చేసుకోకపోయినా ఆ వాసన వస్తుంది. అలాగా మన నోరు ఆ విధమైనటువంటిది. కనుక ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా, ఆ నోటిలో ఏమీ లేదంట, యథార్థత అనేది లేదు. వాళ్ళ అంతరంగం అంతా కూడా నాశనకరమైనటువంటి గుంటగా ఉంది. వారి కంఠము ఎట్లాంటిదంటే సమాధితో పోల్చబడింది కదండి కదా, తెరచినటువంటి సమాధి. ఇంకేమంటారంటే 18వ కీర్తన 7వ వచనములో బుద్ధిహీనుని నోరు వానికి ఏం తెస్తుందంట? నాశనమును తెచ్చును, నాశనాన్ని తెచ్చి పెడుతుందంట. సామెత ఉంది ఒకటి, ఏముంది సామెత తెలుసా? నోరు మంచిదైతే ఊరు మంచిది, అవునా కదా. నోరు మంచిదైతే ఊరు మంచిది అని మంచిగా మాట్లాడితే పక్కోడు కూడా మనం మంచిగా మాట్లాడతాడు. వాడి నోరు ఎత్తిందో ఇష్టం వచ్చినట్లుగా మనము తిట్ల పురాణం పెట్టామంటే వారు మనమే తిరుగుబాటు చేస్తారు కదా, అవునా కాదా. నోరు మంచిదైతే ఊరు మంచిది. అంటే మనం మంచిగా మాట్లాడితే అందరూ కలిసిమెలిసిగా ఉంటే ఊరంతా కూడా మనకు మేలుకరంగా ఉంటూ ఉంది అన్నమాట. కనుక ఇందు విషయమై దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనములో తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొను. చూసారా, తన నోరును కాపాడుకోవాలి. నోరును కాపాడుకోకుండా నా నోరు, నా ఇష్టం, నా నాలుక, నా మాటలు అనంటే ఈ మీద విమానపు మోతే, అంతే కదా. మనం ఇష్టం వచ్చిన మాట్లాడితే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఒక మాట అంటే ఊరుకుంటారా? నీవు నీ పిల్లల మీద అన్నావో, నీ భార్య మీద అన్నావో, లేకపోతే ఇంకొకరి మీద నీ దగ్గర ఉన్నటువంటి వారి మీద అన్నావేమో కదా, నీ మీద అభిమానం కొద్దో, నీ కొద్ది భయం కొద్దో వాళ్ళు ఓర్చుకున్నారేమనుకో, పక్కొండంటే ఊరుకుంటారా? విమాన మోత మప్పిచ్చేశారు, చెయ్యో కాలో చేతి పెట్టుకొని మునుకోవాల్సి వస్తుంది అనమాట కదా, అంతే కదా. అంటే మన నోరు మంచి చేస్తుంది, మన నోరు ఏం చేస్తుంది? కీడు చేస్తుంది. కనుక నోరుని జాగ్రత్తగా అప్పుడప్పుడు రేయ్ కంట్రోల్ యువర్ టంగ్ అంటారు, అవునా కదా. నీ నాలుకను జాగ్రత్తగా పెట్టుకో, నా ఎక్కువ మాట్లాడిన వాడిని నాలుగు కోసి పడేస్తా అంటుంటారు, అనరా కోపం వచ్చినప్పుడు. కనుక మన నాలుక జాగ్రత్తగా ఉండాలి. తన నోరును కాచుకుని వాడు
ఎట్లా ఉంటాడా? తన్ను కాపాడుకుంటాడు. ఊరుకొరగా మాట్లాడేటోడు ఉంటాడు. ఇక మొదలు పెట్టిండంటే షార్టర్ బాక్స్లా ఊరుగా మాట్లాడుతుంటాడు అనమాట. అంటే ఏముంది, అది ఎక్కువ అతిగా మాట్లాడటం వలన దోషం ఉండక మానదు, ఏదో ఒకటి దొర్లు వచ్చేస్తుంది. కనుక అతిగా మాట్లాడువాడు ఊరుకొనక తనకి ఏం తెచ్చుకుంటాడంట? నాశనమును తెచ్చుకుంటాడు. కనుక మన నోరుని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోరు విషయంలో మనం జాగ్రత్త వహించేటువంటి వారుగా ఉన్నామా? మీ నోరు ఎలాగుంది ఒకసారి ఆలోచించేయండి. మీ నోరు నాశనం తెచ్చేదిగా ఉందా, ఆశీర్వాదం తెచ్చేది ఉందా? నీ నోరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందా, లేకపోతే మన మీదకి నష్టం తెచ్చేటువంటిదిగా మన నోరును ఉపయోగిస్తున్నామా? జాగ్రత్తగా వినాలి. అటు ఇటు చూస్తే మైండ్లోకి దూరదు ఇది. ఆ పక్క ఏదో చెప్పుకుంటున్నాడులే, ఆయన రామాయణం ఆయన చెప్పుకుంటాడులే, నాకు వచ్చిందేమిలే అని అనుకుంటే ప్రయోజనం లేదు. ఇది మీకోసం చెప్పబడుతుంది. మీకోసం నేను నోర్చించుకొని చెప్తే మీరేమో చూస్తే అట్ట. యు లుక్ అన్ టు మీ, నా వైపు చూస్తేనే అది కరెక్ట్గా మీ హృదయంలోనికి చోల్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన నోరు గురించి పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా నోరు విషయం అయిపోయింది కదా. నోట్లో ఏముంది? అప్పుడప్పుడు అంటాడు, అలా పాపం నోట్లో నాలుకలు లేనోటరా, నోట్లో నాలుక లేకుండా ఎట్లా మాట్లాడతాడు? ఉంది అంటే అంబేదకుడురా. అంబేదకుడు అంటే పాపం అమాయకుడు అని అర్థం. కానీ ఈ నాలుక ఎంత గొప్పది అని అంటే, పాపం దానికి నరం లేదు కాబట్టి 360 days తిరుగుద్ది. 360 degrees కదా, 360 days 360 degrees. ఎటు కావాలంటే అటు తిప్పుద్ది. అవునా కాదు? ఒకసారి తిప్పుకుంటే తిరుగుద్దా లేదా? నీ ఏ పక్క కావాలంటే ఆ పక్క తిరుగుద్ది. కనుక ఈ నాలుకను గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుక జ్ఞానేంద్రియాలలో ఇది ఒకటి. ఈ యొక్క నాలుకనుకు కొన్ని నానార్థాలు ఉన్నాయి. ఏమంటే జీహ్వా అంటాం, అవునా కదా? జీహ్వా అంటాం, కకుత్తు అంటాం, రసన అంటాం. రసాల మనం తాగే రసన కాదండి, రసాల అంటాం, వాక్కు అంటాం, జ్వాల అంటాం, తారు అంటాం, అర్రు అంటాం. ఇట్లా రకరకాలైనటువంటి నానార్థాలు కలిగి ఉన్నది నాలుక. ఇది మనకు రుచి చూడటానికి ఉపయోగపడుతుంది, మాట్లాడటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కనుక నాలుక గురించి ఆలోచించినట్లయితే, నీతిమంతుని నాలుక, దుష్టుని నాలుక. దుష్టుని గురించి నాలుక గురించి ఆలోచన చేస్తే చాలా ఉన్నాయి. ఇంతకుముందు విన్నాం, గత వారాలలో నాలుకను గురించి చెప్పబడింది కదా. అయితే నేను ఊరికి జస్ట్ టచ్ చేస్తాను, నేను డీప్గా వెళ్ళాను నా యొక్క నాలుకను గురించి. ఆల్రెడీ మనం డీప్గా విన్నాం కదా. కనుక ఇప్పుడు నేను చెప్పేదంటే నాగుపాము నాలుక. నెంబర్ 1 ఏంటంటే అది నాగుపాము నాలుక. ఆ నాలుక అంటే నా పాము యొక్క నాలుక 2గా చీలి ఉంటుంది, అవునా కదా? నాలుక 2గా చీలి ఉంటుంది. ఇది నోట్లోంచి బయటకు వస్తుంటుంది, మళ్ళీ లోపలికి పోతుంటుంది, బయటకు వస్తుంటుంది, లోపలికి పోతుంటుంది, అవునా కదా? అవునా? లోపల మనలాగా మన నాలుక ఇలా ఉంటుందా? నాగుపాము నాలుక లాంటి నాలుక ఉన్న, అంటే 2గా ఏ విధంగా చీరి ఉందో అలాగనే 2 విధాలుగా మాట్లాడే ధోరణి కలిగినటువంటి నాలుక. అప్పుడే అవును అంటారు, అప్పుడే కాదంటారు, అప్పుడే అనలేదంటారు, అప్పుడే అన్నానంటారు, అవునా కాదా? ఎటు కావలిస్తే అటు తిప్పేది. అన్నా అంటే నేను ఎప్పుడన్నా అంటారు, నువ్వు అనలేదంటే నేను ఎందుకనలే అని అంటారు, అవునా కాదా? ఎటు కావలిస్తే మన నాలుకేగా, వేరే వాళ్ళ నాలుగు కదా మనం ఉపయోగించేది. మన నాలుకను మనం ఉపయోగిస్తాం, మన ఇష్టం వచ్చిన వాడుకుంటాం కదా. మీ నాలుకను ఎట్లా వాడుకుంటున్నా లేదా? విన్నాం కదా అప్పుడే. కొంత ఒక ఆయన మాట్లాడటానికి ఆయన చేసే పొద్దులు మాట్లాడుతాం ఇటు అంటుంటాడు, ఇదేంద్రా బాబు ఈయన కదా బైబిల్ చెప్పింది ఇదేనేమో, పాము నాలుగు కట్టే సారి బయటకు వస్తుంది, లోపలికి పోతుందని. ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా వరకు గమనించాను. కొంతమంది మాట్లాడుతుంటే 4 సార్లు బయటికి లోపలికి తీస్తుంటారు. అప్పుడు నాకు గుర్తొస్తుంది, ఓ ఈ నాగుపాము నాలుకేమో అని. కనుక నాలుక మాట్లాడేటువంటి ఏది మరి ఎట్లా మాట్లాడతారంటే, కట్టిరగదు, పాము సావదు, తానొవ్వక ఇతరులు నొప్పించక తప్పించుకొని తిరిగే రకం అన్నమాట.
అటువంటి నాలుక కలిగినటువంటి వారు ఉంటారు. రెండవదిగా ఇచ్చకములాడు నాలుక. ఇచ్చకములాడు నాలుక గురించి మరి కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చెప్పబడింది. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో వారు నాలుకతో ఇచ్చకములాడుదురు అని వ్రాయబడింది. ఏంటంటే నాలుకతో ఏమాడతారంట? ఇచ్చకములు. ఇచ్చకములు అంటే గచ్చకాయలు తీసుకొని ఆడుకునేది కాదు. ఇచ్చకములు అంటే ఏంటో తెలుసా? ముఖస్థుతి చేయుట. బా, నువ్వు ఇంద్రుడు, నువ్వు చంద్రుడు, నేను మించినోడు లేడు, నీ అంత అందగాడు లేడు, నువ్వు ఇంత గొప్పోడివి, నువ్వు అది చేస్తావని ఏదో లాభం కోసమని అని ఎక్కిచ్చేది అనమాట. దీన్ని ఏమంటారంటే ముఖస్థుతి అంటారు. ఇంకోటి ఏంటో తెలుసా? దాన్నే ఇంకొక పదంలో అంటే పొగడుట కదా. ఇంకోటి చెప్పాలంటే చెంచాగిరి చేయుట అంటారు. తెలుసు కదా చెంచాగిరి అంటే? అడుగులకు మడుగులు తిన్నట్టుగా, అవునా కదా? అంటే ఇవన్నీ చేయుట కనుక ఇచ్చకములాడేటువంటి నాలుక. మూడవదిగా కొండెములాడు నాలుక. కొండెం అని ముట్కాయ పెట్టమనే, లేని తొండం ఉందనే. కొండెములాడుట అంటే ఏందో తెలుసా? సాడీలు చెప్పే నాలుక. ఏం చెప్పేది? సాడీలు చెప్పేది. ఆడి మీద వీనికి, వీని మీద వానికి, ఉద్యోగం చేస్తున్నట్టే కిందోని మీద తీసిపోయి బాస్కు చెప్పటము, అవునా కదా? ఆడు ఉండేవారు అందరు అట్టని ఆడు చెప్పేది బాస్ ద్వారా మంచోడు మంచోడు ఇటు మంచోడు అనిపించుకోవడానికి అందరి మీద సాడీలు చెప్పటము. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పేటువంటి వాళ్ళు ఏమంటారంటే కొండెములాడేటువంటి నాలుక కలిగిన వారు. నాలుగవదిగా ఏంటంటే మోసము చేయు నాలుక. అవునా కదా? దందాలు చేసేటోళ్ళు ఉంటారు, అంటే వ్యాపారం చేసేటోళ్ళు. ఏదైనా ఒక ప్రోడక్ట్ని గురించి చెప్పాలనుకున్నా, ఒక ప్లాట్ను గురించి చెప్పాలనుకున్నా, ఒక గృహాన్ని గురించి చెప్పాలనుకున్నా, వాళ్ళు దాని గురించి ఇక ఎంతగానో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. టీవీలలో కూడా వస్తుంటాయి కదా, అది కొనండి, ఇది కొనండి, ఈ ప్రోడక్ట్ బాగుంది, ఆ ల్యాండ్ బాగుంది, ఇది బాగుందని రకరకాలు చెప్తారా లేదా? అంటే వారి యొక్క పబ్బం గడుపుకోవటానికి, వాళ్ళ అవసరం తీసుకోవటానికి, వాళ్ళవి అవి అమ్ముడు పోవటానికి వారు ఏం చేస్తారంటే మోసంతో కూడినటువంటి మాటలు చెప్తారు. దాన్ని ఏమంటామంటే అబద్ధాలు చెప్పేటువంటి నాలుక అని కూడా అంటాం. సేల్ కావాలంటే ఏం చేయాలా? ఏదో ఒకటి చెప్పాలి, ఉన్నది లేనిది కలిపి చెప్తేనే పక్కోడు నమ్ముతాడు, అవునా కదా? కనుక మోసం చేసేటువంటి నాలుక. ఇంకోటి ఏం తెలుసా? శపించే నాలుక. ఏం నాలుక? శపించే నాలుక. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నాయి. చూసారండి, వారి నోట్లో ఏముందట? శపించుట, పగ ఉన్నాయి. కొంతమంది ఇతరుల ఎడల ఓర్వలేని తనము ఉంటుంది, జలసి ఉంటుంది. ఓర్వలేని తలము ఉన్నప్పుడు వారు లేచిన వెంటనే వాళ్ళు పడనటువంటి వారు కళ్ళకు ఎదురు కనపడినారనుకో, ఇప్పుడు ఏం చేస్తాం? అప్పుడు కుక్క మీదనో, పిల్లి మీదనో, కోడి మీదనో అవసరం అంటే మన ఇంటి వాళ్ళ మీద కూడా పెట్టి ఏమి లేకపోయినా ఏం చేస్తారో తెలుసా? కోపాన్ని తట్టుకోలేక, అది భరించలేక ఏం చేస్తారు తెలుసా? వీడు చస్తే బాగుండు, వీని పీనికెళ్ళా, వీని నోట్ల మనుబడా, అవునా కదా? వీని కాలు ఇరిగిపోను, వీని కాలు చేయి పడిపోను, అవునా కదా? వీడు చస్తే బాగుండు అని 24 గంటలు వీళ్ళని గురించి శాపాలే శాపాలు. వీడు చస్తే బాగుండు, చచ్చినోడు కాదు, బతికినోడు కాదు కదా. ఎన్ని శాపవచనాలు కదండి! ఇవన్నీ ఆశీర్వాద వచనాలు అవన్నీ కాదు కదా. ఇన్ని శాపవచనాలు ఇటువంటి మనము విశ్వాసులుగా మనం ఉపయోగించకూడదు. భార్య భర్త కొట్టాడనుకో, వెంటనే ఏమంటుంది? ఈ చేతులేరుగా, ఏమేరుగా చేతులేరుగా, ఇటు పోదా అట్టని పోని, ఆయనకి అట్టని అడుగు తగిలిపోని, అటని రావని, అవునా కదా? రకరకాలైనటువంటి మరి నువ్వు విశ్వాసివే, నువ్వు దేవుని నమ్ముకున్నావే, నువ్వు అటువంటి మా భాష మాట్లాడొద్దు కదా. అదే ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళ పోయి ఇప్పుడు మొగళ్ళు కూడా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? మొగళ్ళు కూడా మొదలు పెడుతుంటారు.
వాళ్ళకి ఏం దొరకలేవు పదాలు మాపని. ఏం చేస్తాం మరి, వీళ్ళు నేర్పిస్తున్నమాట, ఆడవాళ్ళు మొగలు నేర్పిస్తున్నారు కనుక ఏం చేస్తారు, వీళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలం, విశ్వాసులం, దేవుని కలిగినటువంటి వారం, దేవుని యొక్క ఆత్మలు ఎదుగుతున్నటువంటి వారం. మనం అటువంటి స్వభావాలు మనకు ఉండకూడదు, అలా మాట్లాడకూడదు, మన నోట శాపవచనం అనేది రాకూడదు. అప్పుడప్పుడు నేను పిండ కూడా మీ పిండం బట్ట ఏదో రకరకాలు. ఎందుకంటే ఇవన్నీ అన్యులు అనుకుంటున్నారంటే వాళ్ళకి తెలియలేదు, వాళ్ళకి మాట్లాడాలి తెలియదు కాబట్టి వాళ్ళు చెప్తారు. నువ్వు అన్నీ తెలిసినోడివి కదా, తెలిసిన దానివి కదా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే నువ్వు అన్నుడు ఒకటేనా, నీకు వారికి వ్యత్యాసం లేదా? డిఫరెన్స్ అనేది ఉండాలి కదా, వ్యత్యాసం అనేది ఉండాలి కదా. అది ఉండకుండా కొంతమంది అలాగా శపిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాపవచనాలని మనం ఎప్పుడు కూడా పలికేటువంటి వారంగా ఉండకూడదు. ఆరవదిగా ఏంటంటే కుక్క నాలుక. ఏం నాలుక? కుక్క నాలుక. కుక్కలు చాలా ప్రమాదకరమైనటువంటివి, అవునా కాదా? అవి వీధుల్లో చెత్తబడితే కూడా లాక్కొని వచ్చుకొని తింటుంటుంది. అవి కొన్ని కుక్కలు బాగా లోబడినట్టుగా ఉంటాయి, కొన్నిసారి దానికి ధిక్కారము చేసేటువంటి స్వభావం కూడా ఉండి యజమానుడి మీదకే కావచ్చు ఇంకొకరి మీదకే కానీ మీద పట్టడానికి అవి ప్రయత్నాలు చేస్తుంటాయి. ఈ కుక్క అనేటువంటి ఈ పదాన్ని బైబిల్ గ్రంథంలో ఎవరికి ఉపయోగించారంటే వ్యభిచారం చేసేటువంటి వారికి, హింసించేటువంటి వారికి, సాతానుకు లోబడినటువంటి వారికి, పునర్జన్మ అంటే మారు మనసు పొందనటువంటి వారికి, తప్పుడు బోధలు బోధించేటువంటి వారికి కుక్కలు అనేటువంటి పదము బైబిల్ గ్రంథంలో ఆపాదించబడి ఉంది. అంతేకాదు, కొన్నిసార్లు విశ్వాసులు కూడా ఒక్కొక్కసారి రక్షణ పొందిన తర్వాత కూడా వారి లోకములో కలిసిపోయినటువంటి వారికి కూడా ఈ పదము ఆపాదించబడింది. కానీ ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, అందులో మనం గమనించినట్టయితే ఆ పదమును దుష్టుల విషయములో ఆపాదించబడింది. అంటే దుష్టులకు కూడా ఏమన్నారు? కుక్క నాలుక, కుక్కతో సమానం చేశారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో పేతురు అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్టు. చాలు, ఏంటన్నా కుక్క తన వాంతికి తిరిగినట్టు అంటే అదేంటి? నిజమే. కుక్క యొక్క స్వభావము ఎటువంటిదంటే తిన్నది ఏం చేస్తుంది? కక్కేస్తుంది. కక్కిన తర్వాత ఇంకేం చేస్తుంది? మలదాన్నే తింటుంది. అరే నేను కక్కేసిన కలిసి పోన్లే అని వదిలేస్తుందా? వదలదు, మలదాన్నే తింటుంది అన్నమాట. అలాగే రక్షణ పొందినటువంటి విశ్వాసి కూడా తన్ను తాను ప్రత్యేకించుకున్నటువంటి వాడుగా ఉండి, మారు మనసు పొందినటువంటి వాడుగా ఉండి, ఈ లోకంలో ఉన్న వాటినన్నిటినీ కూడా ప్రేమించకుండా క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. అలాగ సాగుతూ ఉండి కూడా మళ్ళీ ఏం చేస్తారో తెలుసా? లోకముల వైపు తిరిగిపోతారు, పాపములో పడిపోతారు. లోకమును ప్రేమించి లోకములో కలిసిపోయి ఉన్నటువంటి వారిని కూడా, వారిని గురించి పేతురు అంటున్నాడు అంటే ఏమంటున్నాడో తెలుసా? కుక్క తన వాంతికి తిరిగినట్టు. అలాగా విశ్వాసి ఆ విధంగా, అంటే ఒకప్పుడు వాంతి చేసుకున్నావు అంటే ఈ లోకం పనికిరాదు, నాకు ఈ లోకంతో నాకు సంబంధం లేదు, ఈ లోకంతో స్నేహము దేవునితో వైరమని నేను తెలుసుకున్నా కాబట్టి నాకు ఈ లోకంతో అవసరమే లేదు, అంటే ఈ లోక ఆచారాలు నాకు అవసరం లేదు అనేటువంటి దాన్ని నువ్వు విసర్జించావు, కక్కివేశావు. తిరిగి నువ్వు మనసు మార్చుకొని అందులోనే మళ్ళీ నువ్వు తిరిగి అదే అనుభవిస్తున్నావు అంటే కుక్కలాగా నువ్వు మళ్ళా తిన్నట్టే, అది అర్థం అక్కడ. కనుక అది అక్కడ పేతురు వారు ఎత్తి చూపిస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులు చాలా మటుకు ఇలాగ ప్రవర్తించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజమైనటువంటి విశ్వాసి ఒకసారి ప్రభువుని నమ్ముకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత తిరిగి లోకం వైపు చూడకూడదు. అంటే లోక ఆశలకు లోబడకూడదు. సినిమాలు చూసావు, చూడొద్దు. అవునా? నాటకాలు చూసావు, చూడొద్దు. అబద్ధాలు మాట్లాడవద్దు. దుర్వ్యాపారం చేసావు, చేయవద్దు. కపటంగా ప్రవర్తించొద్దు. నువ్వు వ్యత్యాసం అనేది కనిపించాలో నీలో,
రక్షణ పొందినటువంటి వ్యక్తిలో డిఫరెన్షియేషన్ కనిపించాలి కదా, వ్యత్యాసం కనిపించాలి. అలాగ కనిపించాలని దేవుడు కోరుతున్న లోకంలో ఉన్నదంతటిని కూడా ఎలాగ ఎంచుకోవాలంట? పెంటవలే ఎంచుకొని క్రీస్తు కొరకు జీవించాలి. అటువంటి జీవితము కలిగి ఉండాలని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. అందుకోసమని మనం ఒకసారి గమనించి చూస్తాం. చూడండి, ఈ యొక్క నాలుకని గురించి చాలా మాటలు చాలా ఉన్నాయి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించి చూసినట్లయితే 10వ వచనం వరకు 11వ వచనం గమనించి చూసినట్లయితే అక్కడ మనం ఏం చెప్పిందంటే నాలుక దేంతో పోల్చబడిందంట? అగ్ని. చూసండి, నాలుక అగ్ని, చిచ్చు పెట్టేదన్నమాట. అది ఒక్కసారి అంటించిందంటే సరిపోయింది. పేజీ నంబరు 211 తీసారా? ఎటువంటిదంట? అగ్ని వంటిది. అంతేకాకుండా ఇది మాలిన్యము కలుగజేసేటువంటిది, ప్రకృతి చక్రానికి ఏం చేసినా చిచ్చు పెట్టేటువంటిది. ఈ నాలుకను సాధువు చేసేటువంటి వాడు ఎవరు కూడా లేడంట. ఇదే నాలుకతో ఏం చేస్తాం మనము? దేవానికి వందనాలు, దేవానిని మరుపరుస్తున్నా, మహింపరుస్తున్నా, గణపరుస్తున్నా, హెచ్చిస్తున్నా, శ్లాఘిస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని దేవుణ్ణి ఆరాధన చేస్తాం. అదే మనిషి ఏం చేస్తున్నాడు? మళ్ళా దేవుని స్వరూపంలో చేయబడినటువంటి వ్యక్తిని ఏం చేస్తున్నాడు? దూషిస్తున్నాడు. ఇదే నాలుకతో మనము ఆశీర్వదిస్తాం, ఇదే నాలుకతో మనం ఏం చేస్తాం? శపిస్తాం. ఒక జలలో నుంచి తీపి నీరు, చేదు నీళ్ళు రెండు వస్తాయా? అది వేరే, ఇది వేరే కదా. అందుకో అయితే మన నాలుక ఆ విధంగా ఉండకూడదు. ఒకటే రకమైనది కాదు కదా. ఒకసారి వ్యత్యాసం వచ్చిందంటే డిఫరెన్షియేషన్ ఉంటుంది. కానీ మన నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మరి వాక్య భాగంలో మనం చూసినట్లయితే మనం చేసే పాపాన్ని ఈ వాక్య భాగం ద్వారా యాకోబు ఎత్తి చూపిస్తూ ఉన్నారన్నమాట. మాటలకు సంబంధించినటువంటి పాపాల్లో కొన్ని కఠినమైన మాటలు కావచ్చు, మరికొన్ని దయారహితమైన అంటే దయలేనటువంటి మాటలు కావచ్చు, అబద్ధాలు చెప్పేటివి కావచ్చు, అతిశయోక్తులు పలికేటువంటివి కావచ్చు, తప్పుడు బోధలు చెప్పేటివి కావచ్చు, పుకార్లు చెప్పేటివి కావచ్చు. ఇవన్నీ కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? ప్రగల్భాలు పలికేటువంటి నాలుగు కూడా ఉంటుందన్నమాట. నాలంటాడు గొప్పళ్ళు అటువంటిని ఊగిపోయి చెప్తుంటారు అనమాట. కనుక అటువంటివి ఉండొచ్చు. కానీ అవన్నీ ఎవరు చేస్తారు? ప్రభువుని నమ్ముకోనటువంటి వారు పలికేటువంటి మాటలు. అవునండి. ఒక పరిణితి చెందినటువంటి విశ్వాసి, పరిణితి చెందినటువంటి విశ్వాసి అంటే ఒక మెచ్యూర్డ్ విశ్వాసి, అంటే పరిపక్వత చెందినటువంటి ఒక విశ్వాసి. అతను ఏం చేశాడు? తన ఆలోచనకు అన్నిటికి కూడా క్రీస్తును ఆధారపడి క్రీస్తుకు లోబడుట వలన పరిశుద్ధాత్మ నడిపింపులో తన నాలుకను తాను స్వాధీనములో పెట్టుకుంటాడు. తన నాలుకను స్వాధీనములో పెట్టుకుంటాడు. స్వాధీనము లేనటువంటి నాలుక మనకు చాలా నష్టాన్ని, కష్టాన్ని, బాధను కూడా, శాపాన్ని కూడా మనకి తెచ్చిపెడుతుంది. కనుక కీర్తనకాడు ఏమంటాడంటే 39వ కీర్తన 1వ వచనములో కీర్తనకాడు అంటాడు. చూడండి, 39వ కీర్తన 1వ వచనం, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకొందును. ఏమంటాడ? పాపము చేయకుండా. నాలుకతోనే కదా మనం మాట్లాడి పాపం చేస్తాం. మనం నాలుకతోనే అనరాని మాటలు మాట్లాడతాం. నాలుకతోనే మనము అనేకమైనటువంటి మాటలు మాట్లాడి ఇతరులను బాధ పెడుతుంటే అప్పుడప్పుడు మాట్లాడుతుంటే అంటుంటారు కదా, అరే నీ మాటలు బాకుల్లాగా నా కడుపులో, నా గుండెలో గుచ్చుకుపోయినాయిరా అంటారు. అవునా కాదా? అంటే అంత కఠినంగా ఉంటాయి, అంత బాధపరిచే విధంగా ఉంటాయి.